ఆడవాళ్ళు ప్రతి ఒక్కరితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయ్యి అందరినీ తన వాళ్ళుగా భావించి ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎవరు రాకపోయినా నాకెవరు లేరే, నా కోసం ఎవరు రాలేదే అని కుంగిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ఇంత ఎమోషనల్ గా ఓవర్లోడ్ అవుతున్నారు? కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనం ఎదుటి వారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అప్పుడు మనం ఎమోషనల్ గా ఓవర్లోడ్ అవుతాము. దీని గురించి నేను ఒక చిన్న రియల్ స్టోరీని మీతో షేర్ చేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆ పేరెంట్స్కి ఒక్కతే కూతురు. గ్రాండ్గా పెళ్లి చేశారు. కొన్నాళ్ళకి వాళ్ళ ఫాదర్కి సడన్గా పెరాలసిస్ వచ్చింది. వాళ్ళ మదర్ హార్ట్ పేషెంట్ కావడంతో వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ అమ్మాయి ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చింది. తర్వాత ఆ విషయం తెలిసి నేను అమ్మాయిని పలకరిద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొద్దిసేపు కూర్చొని మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు అమ్మాయి ఒక మాట అంది, అక్క నాతో గుడికి వస్తావా అని. సరే అని ఇద్దరం వెళ్ళాం. అక్కడ దర్శనం చేసుకున్నాం. సరే కూర్చున్నాం. అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకమ్మా బాధపడతావు? నాన్నగారికి ఇప్పుడు తగ్గిపోయింది కదా, బాగానే ఉంటుంది, బాధపడకు అని చెప్పాను. ఆ మాటకి అమ్మాయి నేను గట్టిగా పట్టుకొని ఒక 15 నిమిషాలు ఏడ్చింది. తర్వాత అక్క మా నాన్నగారికి నేను ఒక్కతే కూతుర్ని కదా, అందుకని మా నాన్నగారు పెద్ద ఫ్యామిలీ ఉన్న ఇంటికి కోడలుగా పంపిస్తే నా కూతురికి ఏ కష్టం వచ్చినా ఆ ఫ్యామిలీ మొత్తం అండగా ఉంటారని పెద్ద ఫ్యామిలీ ఉన్న అబ్బాయిని చూసి స్తోమతికి మించి కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ రోజు మా నాన్నగారికి ఇంత కష్టం వస్తే అంత పెద్ద ఫ్యామిలీలోంచి ఒక్కరు కూడా రాలేదు. అది నన్ను చాలా బాధ పెట్టింది అక్క అంది. ఆ మాటకి నేను ఒక మాట అడిగాను. సరే ఇప్పుడు పెళ్ళయింది, వాళ్ళు రాలేదు కాబట్టి బాధపడుతున్నావు. అదే పెళ్లికి ముందు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎవరు వచ్చేవాళ్ళు? ఎవరు రారు. ఇప్పుడు మీ ఫాదర్ మదర్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అడిగాను. నాదే అని. నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు నిర్వర్తిస్తున్నావు. ఇంకెవరో రావాలి అనే ఎక్స్పెక్టేషన్ నీకెందుకు? ఎవరి ఎమోషన్స్ వాళ్ళకే ఉంటాయి. అలాంటప్పుడు ఎవరో రాలేదన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్పు కదా. కాబట్టి ఎప్పుడైనా ఎదుటి వారి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పాను. అమ్మాయి ఆలోచనలో పడింది. మనలో కూడా చాలా మంది ఇలాగే ఎమోషనల్గా ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతాం. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ ప్రతి ఒక్కరూ మనతో అలాగే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకోవడం తప్పు. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ బ్రేక్ అయ్యి ఎమోషనల్గా ఓవర్లోడ్ అయ్యి చాలా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి ఎదుటి వారి మీద ఎక్స్పెక్టేషన్ అనేది మానేయండి. మీ బాధ్యత మీకోసం మీరు ఏం చెయ్యాలి అది మాత్రమే చేస్తూ వెళ్ళినప్పుడు మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి మిమ్మల్ని ఎమోషనల్గా ఓవర్లోడ్ చేస్తున్న ఒక అన్నెసరీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.